హాయ్ వన్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే లేటెస్ట్గా ఒక మంచి ఎర్నింగ్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. సో ఈ అప్లికేషన్లో కనుక చూసుకున్నట్లయితే మనమైతే అన్లిమిటెడ్గా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకుంటాము. సో మనమైతే మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఒక పేమెంట్ ప్రూఫ్ కూడా నేను ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతుంది. సో చూడొచ్చు, 28th రోజు అయితే నాకైతే పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఓల్డ్ అప్లికేషనే, కాకపోతే మనకు వచ్చేసి జెన్యూన్గా అయితే ఇప్పటి వరకు కూడా జెన్యూన్గా అయితే మనకైతే పేమెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ మనం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా మనీ అనేది ఎర్న్ చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో కాకపోతే ఒక విషయం అండి, సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ పేమెంట్ ప్రూఫ్ గురించి అయితే కాదండి. కాకపోతే ఏంటంటే పేమెంట్ ప్రూఫ్ వచ్చిందని చెప్పేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ అప్లికేషన్లో కనుక చూసుకున్నట్లయితే మనకైతే ఫ్రీగా అయితే ఇన్సూరెన్స్ అయితే వాళ్ళ 2 lakhs రూపీస్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అనడం అయితే జరిగింది. సో ఓకేనా. సో ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో కూడా వాళ్ళు చెప్పలేమని చెప్పేసి వాళ్ళు కూడా నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో మనం అనేది 2 lakhs రూపీస్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, సో ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏ విధంగా మనకనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా ఇన్సూరెన్స్ అని చెప్పేసి, అండ్ ఏజ్ లిమిట్ కూడా ఎంతవరకు ఉంటుంది, ప్రతి ఒక్కటి మీకైతే ఫ్రీగా 2 lakh రూపీస్ వరకు ఏ విధంగా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎవరిని నామినీగా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో అండ్ ఆ విధంగా మనం పేటిఎం క్యాష్ని కూడా ఏ విధంగా ఎర్న్ చేయాలని చెప్పేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు, మనకు వచ్చేసి పేమెంట్ క్యాష్ అనేది మనకి 1 day పడుతుంది, 2 days పడుతుందో, 3 days పడుతుందో, ఇన్స్టెంట్గా వస్తుంది అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు. సో చూసుకోండి, మీకైతే పేమెంట్ క్యాష్ కూడా ఇన్స్టెంట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ కనుక ఈ అప్లికేషన్ కావాలనుకుంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మిగతా ప్రొసీజర్ అనేది మీరు కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో డిస్క్రిప్షన్లో తప్పకుండా మన యాప్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఫ్రీ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఫ్రీ ఇన్సూరెన్స్ని కూడా మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం అనేది అప్లై చేసుకోవాలి, ఏ విధంగా నామినీ పెట్టుకోవాలి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓకేనా. సో చూడొచ్చు, ఇక్కడ నాకు పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి 28th రోజు అయితే పెట్టుకోవడం జరిగింది. నాకు 4/7కి రావడం అయితే జరిగింది. సో నేను పేమెంట్ అయితే ఎప్పుడు పెట్టుకున్నాను, 10:37కి అయితే పెట్టడం జరిగింది. ఓకేనా. మార్నింగ్ 10కి పెట్టుకుంటే 10:30కి పెట్టుకోగానే నాకైతే ఈవినింగ్ 4 వరకు అయితే పేమెంట్ అయితే రావడం జరిగింది. సో పేమెంట్ కూడా జెన్యూన్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ పేమెంట్ గురించి కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఏ విధంగా పేటిఎం క్యాష్ ఎర్న్ చేసుకోవాలి, ఫ్రీ ఇన్సూరెన్స్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో దానివల్ల మనకి యూజ్ ఉంటుందా, యూజ్ ఉండదా, ప్రతి ఒక్కటైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా విధంగా మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ అంటారు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా. కామెంట్ చేసినట్లయితే మీకు తప్పకుండా మీకైతే రిప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మేమైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో లేట్ చేయకుండా అప్లికేషన్ గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ లోకల్ అని చెప్పేసి యాప్ ఉంది కదా. సో ఇది పాత అప్లికేషనే, కాకపోతే ఈ చిన్న అప్డేట్ కోసం అయితే మీకైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ అప్లికేషన్ వచ్చేసి, కాకపోతే దీంట్లో వచ్చిన అప్డేట్ గురించి అయితే తెలియకపోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఈ ఆఫర్ ఉన్నంత వరకు అయితే ప్రతి ఒక్కరికి అయితే మీరైతే షేర్ చేయండి. ఎందుకు అంటే ఈ ఆఫర్ గురించి వాళ్ళే నోట్ అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అది ఏంటిది అంటే, వీళ్ళైతే లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఉంది కదా, మనకి 2 lakhs రూపీస్ ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి. సో ఈ ఫ్రీగా ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడైతే బ్యానర్ అయితే కనిపిస్తుంది. సో కాకపోతే విత్ ఇన్ 1 day, 2 days, 3 days, 4 days అది ఏ విధంగా ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. సో ఉన్నంత వరకు అయితే మీరైతే యూజ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ బ్యానర్ కనిపించలేదు అంటే మీరైతే దానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడమే జరిగింది. సో ఈ ఆఫర్ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేసి, మీరే కాదు ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళు కూడా ఉపయోగించుకునేలా మీరైతే హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయాల్సి ఉంటుంది. మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకైతే ఇలాంటి నోటిఫికేషన్ అయితే తప్పకుండా మీకు క్విక్లీగా అంటే తొందరగానే మీకు వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో రాగానే మీరు అనేది ఈ వీడియో చూసేసి మీరైతే క్లెయిమ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో చూడొచ్చు, ఇక్కడ మీకైతే ఏ విధంగా రిజిస్టర్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో మీకు అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఏ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో నాకైతే ఈ విధంగా వచ్చింది, ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి. సో మీకు రిజిస్టర్ అయ్యగానే ఏ విధంగా వస్తుంది అంటే, మీకు ఫస్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే అడగడమే జరుగుతుంది. ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా మీకు వచ్చిన ఓటీపీని అదే రీడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. మీరు ఓటీపీని ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్గా అదే రీడ్ చేసుకొని మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడమే జరుగుతుంది. ఓకేనా. సో డైరెక్ట్లీ మీరైతే లాగిన్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో దీనివల్ల మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా లేదు. జస్ట్ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్గా ఓటీపీ తీసుకోవడం జరుగుతుంది. సో ఓపెన్ చేయగానే మీకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రీగా ఇన్సూరెన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్దర్గా సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు ఏ విధంగా పేటిఎం క్యాష్ ఎర్న్ చేయాలని చెప్పేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఫ్రీగా మనమైతే ఇన్సూరెన్స్ అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో చూడొచ్చు,
దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే కొన్ని మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు, కొన్నికి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, సో 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో 3 డాట్స్ పైన క్లిక్ చేయగానే మనకనేది ఇక్కడ చూడొచ్చు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీ ఇన్సూరెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రీగా ఇన్సూరెన్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా. సో ఈ విధంగా ఓపెన్ చేయగానే మీకు అనేది ఈ విధంగా అయితే రాదు అండి. ఓకేనా. సో ఈ విధంగా రాదు, మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో వచ్చేసి మీ నేమ్ అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, నామినీ నేమ్ అడుగుతుంది, అండ్ పాలసీ డేట్ వచ్చేసి అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకేనా. సో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ పాలసీ డేట్ అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ అవడమే జరుగుతుంది. ఓకేనా. మీరు చూడొచ్చు ఇక్కడ 2 lakhs రూపీస్ అనేది ఇన్సూరెన్స్ అనేది వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓకేనా, 2 lakhs రూపీస్ ఇన్సూరెన్స్గా అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఒక రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఓకేనా, దీనికి సంబంధించిన కాంటాక్ట్స్, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి మీకైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇంపార్టెంట్ విషయం కాబట్టి. ఓకేనా. చూడొచ్చు మీకు ఒక చిన్న ఫామ్ ఓపెన్ అవుతుంది, ఆ ఫామ్ని మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫిల్ చేసేసాక చూడొచ్చు ఇక్కడ బ్యానర్ చూపిస్తుంది కదా, నేను ఒక ప్రొఫైల్ కూడా కనిపిస్తుంది, ఒక నేమ్ కనిపిస్తుంది, ఒక డేట్ ఆఫ్ బర్త్, ఏదో ఒక నేను జస్ట్ ఒకరిని వీడియో కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఓకేనా. సో నేను డీటెయిల్స్ ఇచ్చేసాక దీని పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ పాలసీ అని ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ పాలసీ పైన క్లిక్ చేసి మీరైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోవచ్చు. సో దానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, రీడ్ పవర్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి దీనికి కనుక చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 18 నుంచి 50 years మధ్యలో ఉండాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. మనకి 18 బిలో కానీ 50 అబోవ్ కానీ ఉంటే కానీ ఈ పాలసీకి మనం అనేది ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. 18 సంవత్సరాలకి ఎక్కువనే ఉండాలి అండ్ 50 సంవత్సరాలకి తక్కువనే ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మనమైతే ఈ ఫ్రీ పాలసీకి మనమైతే ఎలిజిబుల్ అయితే అవడమే జరుగుతుంది. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే ఇన్ కేస్ యూ డూ అన్ఇన్స్టాల్ ద యాప్ ఆఫ్టర్. ఓకేనా, డైరెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటిదంటే, ఒకవేళ కనుక మీరు ఈ అప్లికేషన్ కనుక మీరు అన్ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ పాలసీ అనేది మీకు ఆటోమేటికల్గా ఎక్స్పైర్ అవడమే జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ కనుక మీకు ఈ పాలసీ అంటే ఫ్రీ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే తప్పకుండా ఈ యాప్ని అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు ఈ యాప్ని అయితే ఉంచుకున్నట్లయితేనే మీకైతే ఈ పాలసీ అనేది ఎలిజిబుల్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇదంతా చదవలేను, కాబట్టి నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి వాళ్ళు ఏమంటున్నారు అంటే జస్ట్ ఏం లేదు, కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పాలసీ ఎలిజిబుల్ కావాలంటే మనకి 18 నుంచి 15 years ఉండాలని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటిది అంటే మనకు వచ్చే సెకండ్ పాయింట్లో ఏమని చెప్పారు, ఒకవేళ కనుక వీళ్ళు మీ ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసినట్లయితే మీరైతే దీనికైతే ఎలిజిబుల్ గా అని చెప్పేసి వాళ్ళు సెకండ్ కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో థర్డ్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే మనకు వచ్చేసి ఇప్పుడు 15 days గివెన్ డేస్. ఓకేనా. ఇప్పుడు ఒక విషయం అండి, వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతి వీక్, ఓకేనా, ప్రతి వారము ఒకసారి కనుక ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు. ఒకసారి ఎట్లా అంటే ఇప్పుడు వారం రోజులు ఉన్నాయనుకోండి, కొన్ని 7 days కంప్లీట్ అవుతున్నాయి అనగా ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి ఏదో ఒక న్యూస్ అయితే చదవండి. ఓకేనా. అలా ప్రతి వారం ఒకసారి ఓపెన్ చేస్తే చాలు అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడమే జరిగింది. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. దిస్ పాలసీ వాలిడ్ ఫర్ 1 year. ఓకేనా. ఇంకోటి ఈ పాలసీ వచ్చేసి 1 year అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కదా. సో 1 year అంటున్నారు, కాకపోతే మనకు వచ్చేసి 18 నుంచి 15 years వరకు ఈ పాలసీ ఉంటుందని చెప్పేసి మీరు అన్నారు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఏం లేదు, 1 year వరకు అంటే వీళ్ళైతే 1 yearకి మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాలసీ అని చెప్పేసి. సో ఈ పాలసీని ఏ విధంగా రెన్యువల్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎలాంటి మీరు చింతించాల్సిన అవసరం అయితే లేదు. సో వీళ్ళే ఆటోమేటిక్గా రెన్యువల్ అయితే చేసుకుంటారు. ఏ విధంగా రెన్యువల్ చేసుకుంటారు అంటే మనం ప్రతి వీక్కి ఒకసారి ఓపెన్ చేస్తాం కదా ఆ అప్లికేషన్ని. సో ఆ విధంగా మనం అనేది ఇంకా యాక్టివ్లోనే ఉన్నామని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళైతే మనకైతే ప్రతి సంవత్సరము ఈ ఆఫర్ని అయితే మనకి రెన్యువల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇన్సూరెన్స్ అనేది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది మెయిన్ పాయింట్ అండి. ఒకసారి చూడండి, దిస్ ఈజ్ ప్రమోషనల్ ఆఫర్. ఓకేనా, ఇది ప్రమోషనల్ ఆఫర్ అండ్ వాలిడ్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ పీరియడ్. ఓకేనా, ఈ ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్నే ఉండడం జరిగింది. వన్స్ ఆఫర్స్ ఈజ్ ఎక్స్పైర్స్ ఇన్సూరెన్స్ ట్యాబ్ విల్ బి ఆటోమేటికల్లీ డిస్పైర్డ్. ఓకేనా, మనకనేది ఇంతకుముందు ట్యాబ్లో మనకి ఫ్రీ ఇన్సూరెన్స్ చెప్పేసి ఒకటి చూపేయడం జరిగింది కదా. సో ఒకవేళ వీళ్ళు ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ని కనుక తీసేసినట్లయితే ఆ ట్యాబ్ నుంచి ఆ ఫ్రీ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ అయితే తీసేయడం జరుగుతుంది. సో మనం అనేది మళ్ళీ ఇంకోసారి మనము ఫ్రీ ఇన్సూరెన్స్ అయితే అప్లై అయితే చేసుకోవడానికి కుదరదు. ఓకేనా, ఈ ఆఫర్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో కూడా వాళ్ళైతే డేట్ అయితే మెన్షన్ చేయలేదు, కాకపోతే ఉన్నంత వరకు మనం అయితే యూజ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు మీరు పంపించారనుకోండి, ఎవరికైనా షేర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా అప్లై చేయడానికి అయితే వీలుగా ఉంటుంది. ఓకేనా, సో ఉన్నంత వరకు మనం అయితే అప్లై చేసుకుంటే చాలా మందికి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. ఓకేనా, ఇంకా చూసుకుందాం. ఒకేలా ఇంకా ఏమైనా మెయిన్ పాయింట్స్ ఉన్నాయా. 15 days company decided to terminate the program. Who are insured will be informed. Okay, who are insured will be informed prior to 15 days in case company decided to
టెర్మినేట్ ద ప్రోగ్రామ్. ఓకేనా, 15 డేస్లో వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఓకేనా, 15 డేస్లో వాళ్ళు మీకు ఇంకో విషయం అండి, ఇది మెయిన్ పాయింట్ అయితే అవసరం లేదు. సో ఇంకో విషయం చెప్తాను ఒకసారి. ఓకేనా, క్లైమ్ సెటిల్మెంట్. ఓకేనా, మనం ఏ విధంగా క్లైమ్ చేసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా. సో అది ఏ విధంగా క్లైమ్ చేసుకోవాలి, అప్లై అయితే మీకు తెలుసు. సో మీరు ఒకవేళ పాలసీ ఉంది కదా, ఇన్సూరెన్స్ ఉంది కదా. సో ఈ ఇన్సూరెన్స్ని మనం ఏ విధంగా క్లైమ్ చేసుకోవాలి అంటే, మనం అప్లై చేసిన 9 డేస్లో వీళ్ళు అనేది వెరిఫై చేసేసి మనకనేది ఒక మెయిల్ అనేది సెండ్ చేస్తారు. ఓకేనా, ఆ మెయిల్లో మనకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడమే జరుగుతుంది. సో మనం ఎలాంటి ఒక రూపాయి కూడా వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అయితే ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు 2 lakhs రూపీస్ వరకు. ఓకేనా, సో 2 lakhs రూపీస్ని మనం ఏ విధంగా క్లైమ్ చేసుకోవాలి అంటే, దానికి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరిని కన్సల్ట్ కావాలి, ఎవరి దగ్గర నుంచి మనం అనేది 2 lakhs రూపీస్ అనేది రికవరీ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకనేది 9 డేస్లో వీళ్ళు ఈ మన ఇన్సూరెన్స్ అప్రూవ్ కాగానే మనకనేది మెయిల్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనమైతే క్లైమ్ చేసుకోవచ్చు. 9 డేస్లో మనకైతే మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే మనమైతే ఫ్రీగా అయితే ఇన్సూరెన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఒక్క నిమిషం. ఓకేనా, మీరైతే ఫ్రీగా అయితే ఇన్సూరెన్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫామ్ ఫిల్ చేసేయాలి. జస్ట్ సింపుల్గా ఫస్ట్ స్టెప్ ఏదైనా ఫామ్ ఫిల్ చేసేయాలి, నామినీ యాడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం వచ్చేసి ఫస్ట్ స్టెప్లో మనకి కంటిన్యూ అయితే అయిపోతుంది. ఓకేనా, మనకి ఏం లేదు, జస్ట్ 1 వీక్కి ఒకసారి అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యాప్ని కనుక అన్ఇన్స్టాల్ చేయకుండా ఉంచుకోవాలి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఆఫర్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో వాళ్ళైతే తెలియజేయలేదు, కాకపోతే ఉన్నంతసేపు అయితే యూజ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ ఇంకా మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి అంతే, ఇంకా మెయిన్ పాయింట్స్ అయితే ఏం లేవు. కాకపోతే ఏంటంటే వీళ్ళు 9 డేస్లో వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఎలాంటిది, ఇప్పుడు మీరు అప్రూవ్ అయింది అనుకోండి ఇన్సూరెన్స్ అనేది, వీళ్ళు అనేది 9 డేస్లో మనకు అనేది మెయిల్ అనేది ఇన్ఫామ్ చేస్తా అని చెప్పేసి అనడం అయితే జరిగింది. ఓకేనా, ఇన్సూరెన్స్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి. 2 lakhs రూపీస్ మనకైతే ఫ్రీగా అయితే ఇన్సూరెన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, సో అండ్ ఇంకో విషయం అండి, పేటీఎం కాస్ట్కి సంబంధించిన విషయం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో పేటీఎం కాస్ట్ని ఏ విధంగా మనం అనేది ఎర్న్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ కనుక మన ఈ లింక్ యూజ్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ ఉంటుంది కదా. సో దాన్ని యూజ్ చేసుకుని కనుక మీరైతే డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకైతే ఇన్స్టెంట్గా 1 రూపీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అది కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ నా ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా. సో ప్రొఫైల్ సెక్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు అనేది ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీలో కానీ హిందీలో కానీ వేరే లాంగ్వేజ్లో ఉండొచ్చు. సో లాంగ్వేజ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా. సో ఇంగ్లీష్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, మీకు హిందీలో ఉందనుకోండి, ఇక్కడ హిందీ వస్తే పర్లేదు, హిందీ రాలేదనుకోండి, ఇక్కడ కింద లాంగ్వేజ్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు అనేది లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో చూడొచ్చు ఇక్కడ 1 రూపీ అనేది నా వ్యాలెట్లో చూపెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ 1 రూపీ ఏ విధంగా వచ్చిందంటే, మన రిఫర్ కోడ్ని యూజ్ చేసినందుకు 1 రూపీ అయితే రావడం అయితే జరిగింది, ఇన్స్టెంట్గా అయితే రావడం అయితే జరిగింది. సో అది కూడా నేను చూపిస్తాను ఒకసారి. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రీడీమ్ అని ఉంది కదా. సో రీడీమ్ పైన క్లిక్ చేసి మనమైతే రీడీమ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే వచ్చేసి మనకైతే 20 రూపీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేనైతే చూపిస్తాను ఒకసారి చూడండి. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ చూడొచ్చు మీరు అయితే 20 రూపీస్ అయితే ఉండడమే జరిగింది కదా. సో 20 రూపీస్ కూడా మనకైతే ఇన్స్టెంట్గా అయితే రావడమే జరుగుతుంది. వితిన్ 24 అవర్స్లోనే రావడం జరుగుతుంది. 24 అవర్స్ కూడా పట్టదు, వితిన్ 24 అవర్స్. కాకపోతే చూడొచ్చు ఇక్కడ 4/7కి నాకు రావడం జరిగింది. నేను 10:37కి అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అంటే నాకు వితిన్ 24 అవర్స్లో పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది. సో చూడొచ్చు, పేమెంట్ కూడా ఫ్రీగా మనకైతే పేమెంట్ అయితే తొందరగా రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇన్స్టెంట్గా అయితే ఇస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, పేటీఎం కాస్ట్ని ఏ విధంగా ఎర్న్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అని చెప్పేసి కదా. సో పేటీఎం కాస్ట్ని కూడా ఏ విధంగా ఎర్న్ చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా. సో 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్వైట్ అనేది ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో మీరైతే ఎవరైనా ఇన్వైట్ చేసినట్లయితే మీకైతే అప్ టు 51 రూపీస్. ఓకేనా, అప్ టు 51 రూపీస్లో ఎంతైనా రావచ్చు. ఓకేనా, ఎంతైనా రావచ్చు అప్ టు 51 రూపీస్. అంటే ఎట్లా చూడండి, ఇక్కడ 5 రూపీస్ నుంచి 25 రూపీస్లో ఒకరిని రిఫర్ చేసినట్లయితే మనకైతే 5 రూపీస్ నుంచి 25 రూపీస్ మధ్యలో ఎంతైనా రావచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం అయితే రిఫర్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా పంపాలని చూసి ఇక్కడ వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇంకా మోర్ ఆప్షన్స్ కూడా ఉండడం జరిగింది. ఈ విధంగా వాళ్ళని రిఫర్ చేస్తూ కూడా మనం అనేది పేటీఎం కాస్ట్ అనేది ఎర్న్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఒకవేళ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీకైతే లేటెస్ట్గా మీకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మరిన్ని వీడియోస్ కనుక కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను కింద లింక్ డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మిగతా ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ చేయాలైతే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.